హాయ్ అందరికీ నమస్తే అండి. మా ఇంటి విందుకి స్వాగతము. ఇది అన్నంతో మనం వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అన్నం రైసు ఎప్పుడైనా మిగిలిపోయింది అంటే ఎక్కువ ఉండిపోయింది అన్నం అయితే ఇలా ఒకసారి మనం టిఫిన్గా రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లెక్క ఇట్లా ఏదైనా మనము ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అల్లము ఒక 4, 5 ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు 4, పల్లీలు నేను వేపుకున్నానండి. ఫ్రై చేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. ఇది మిక్సీ కొట్టుకోవాలి, పలుకులు పలుకులుగా మిక్సీ కొట్టుకోవాలండి. ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇదే మిక్సీ గిన్నెలో రైసు వేసేసుకుందామండి. లేదు మనం వడ చేసుకోవాలి పిండి లేనప్పుడు ఇట్లా ఇట్లా కూడా మనం ట్రై చేయొచ్చు రైస్తో. అందుకని ఇది పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో మనం రైస్ వేసేస్తున్నానండి. దీంట్లోనే కొంచెం పెరుగు, ఉప్పు వేసేసి మిక్సీ చేసుకుందామండి. ఒకవేళ మీకు దగ్గర పెరుగు లేని సమయంలో ఒక్కొక్కసారి మనకి దగ్గర పెరుగు ఉండవు కదా, నిమ్మకాయ ఉన్నా సరిపోతుంది. లేదనుకోండి కొంచెం వాటర్ వేసిన లైట్గా వాటర్ వేయండి. వాటర్ వేస్తే ఎక్కువ వేయకండి. ఇది కొంచెం మెత్తగా రుబ్బేసుకోండి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ కూడా సాల్ట్ వేస్తున్నాను. అంటే అన్నంలోనే సాల్ట్ వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదండి, కలుస్తుంది అని వేస్తున్నాను. మిక్సీ కొట్టేసానండి. ఇలా మంచిగా నలిగిపోయిందండి. ఇప్పుడు మిక్సర్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లోనే సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా నేను కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అవుతుంది కదండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. రైస్ క్వాంటిటీని బట్టి మీరు బియ్యం పిండి వేసుకోండి. నేను కొంచెం రైస్ వేసినాం కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు ఇట్లా ముద్ద చేసేసుకొని బాగా వడలాగా మనం చేసుకోవాలండి. ఇలా వడలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడవుతుందండి. ఆయిల్ వేడయ్యే లోపల ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఏందండి, ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఆయిల్ పీల్చదండి, మంచిగా చాలా టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మీరు రవ్వతో కూడా చేసుకోవచ్చు, కానీ రవ్వకి ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. ఇలా ట్రై